మీ జీకే న్యూస్ నిజం మా గళం. మైనర్ బాలికను గర్భవతిని చేసి ముఖం చాటేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు, 7 నెలల గర్భవతిని చేసి ఆసుపత్రిలో అబార్షన్ చేయించిన నిందితుడు, పెళ్లి చేసుకోమంటే కులం తక్కువ దానమంటూ దూషిస్తున్న వైనం. ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయని పోలీసులు. ఇక విషయంలోనికి వెళ్తే, కూటమి పాలనలో రోజు రోజుకు మహిళలు బాలికలపై అత్యాచారాలు హత్యలు పెచ్చిమీరుతున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి కులం పేరుతో బాలికను మోసం చేసిన సంఘటన రాజమహేంద్రవరంలో సంచలనం కలిగించింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు కేసులు కట్టకుండా దర్జాగా తిరుగుతూ మైనర్ బాలికను ఇబ్బందులు పడుతున్న సంఘటన రాజమండ్రి నగరంలో చోటు చేసుకుంది. గురువారం మైనర్ బాలిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మర్తి లక్ష్మి కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం రూరల్ ఉకుంపేట గ్రామానికి చెందిన మైనర్ బాలిక సత్యవరపు కీర్తిని గత 2 సంవత్సరాలుగా మోరంపూడి ప్రాంతానికి చెందిన పులపర్తి సత్యదేవ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లోపర్చుకుని గర్భవతిని చేశాడని తెలిపారు. 2024 నవంబర్ నెలలో మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ మైనర్ బాలిక 6వ నెల గర్భవతి అని నిర్ధారించారని తెలిపారు. పులపర్తి సత్యదేవ్ వద్దకు వెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగినట్లు తెలిపారు. అయితే నేను ఇప్పుడు స్వామి మాలలో ఉన్నాను కాబట్టి నేను మాల తీసే లోపు మీ అమ్మాయికి అబార్షన్ చేయించమని, దానికి సంబంధించిన ఆసుపత్రి ఖర్చులు ఇస్తానని ధవళేశ్వరంలో 2024 డిసెంబర్ 17వ తేదీన మైనర్ బాలికకు ఆసుపత్రిలో జాయిన్ చేయించి అబార్షన్ చేయించామని వివరించారు. మైనర్ ని పెళ్లి చేసుకోమని అడుగగా అప్పటి నుంచి పులపర్తి సత్యదేవ్ ఆచూకు తెలియడం లేదని తెలిపారు. ఈ సంఘటనపై బొమ్మూరు సిఐని కలిసి ఫిర్యాదు చేశామని అన్నారు. బాలికను మోసం చేసిన యువకుడు ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. మైనర్ బాలికను మోసం చేసి గర్భవతిని చేసిన సంఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. బాలికను పెళ్లి చేసుకోమంటే పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, బాలికకు చట్టపరమైన న్యాయం జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కోరారు. మైనర్ బాలికకు అబార్షన్ చేసిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గండ్ల తెలుపుల సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు సంకిస భవానీ ప్రియ, మాజీ కార్పొరేటర్ మజ్జి నోకరత్నం, కాటం ప్రియాంక, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. నాకు 19 సంవత్సరాలు, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. గత 2 సంవత్సరాల క్రితం నన్ను పులపర్తి సత్యదేవ్ అని చెప్పి ఒక అతను లవ్ చేస్తున్నాడు అని చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను, నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పి నా వెంట తిరిగేవాడు. నా వెంట తిరుగుతుంటే ఇలాగా తన ఇష్టపడుతున్నాడు అని చెప్పి నేను కూడా ఇష్టపడ్డాను. ఇంట్లో ఎవరు లేని సమయంలో తను మా ఇంటికి వచ్చి మేమిద్దరం ఫిజికల్ గా కలవడం జరిగింది. దీనివల్ల నాకు మొన్న లాస్ట్ ఇయర్ లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే, ఆ అబ్బాయి నువ్వు తీయించేసుకో, నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు కాదు, మా పొరుగు పోద్దు, ఇప్పుడు ఎందుకు, పుడతారు కదా తర్వాత ప్లాన్ చేద్దాం, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆ అబ్బాయి హాస్పిటల్లో మాట్లాడించి ఆ అబ్బాయి అన్ని చేయించి నాకు అబార్షన్ చేయించి, అబార్షన్ కాదండి సిజరింగే చేయించారు. నాకు బిడ్డని కోసి బాబు పుట్టాడు. బాబు కూడా పుట్టగానే బాబు చనిపోయాడండి. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే తర్వాత ఈ అబ్బాయి పెళ్లి చేసుకోనని అన్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్తే, ఇంట్లో వాళ్ళు వెళ్ళి అడగగా అబ్బాయి మీ కులం ఏంటి, నా కులం ఏంటి, నేను చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పి అని అన్నాడు. అంటే మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెడితే సిఏ గారు రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి 40 రోజులు తిప్పించారు మమ్మల్ని. 40 రోజులు తిప్పించి బొమ్మూరు పోలీస్ స్టేషన్. అయితే ఇది ఇలా ఉండగా మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంటే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్తే 1 స్టాప్ వాళ్ళకి అప్ చేస్తే 1 స్టాప్ వాళ్ళు వచ్చి అడగగా మేము పెట్టేస్తామమ్మా, అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఇప్పటివరకు ఆగాం మేము, లేదంటే పెట్టేద్దామని చెప్తే అబ్బాయిని పిలిపించి నన్ను పిలిపించి అడిగితే పెళ్లి చేసుకుంటామంటే వారం రోజుల్లో పెళ్లి చేసుకుంటానని అన్నాడండి.
నిన్నటితో వారం అయిపోయింది, నాకు ఇంకా స్టేషన్ దగ్గర నుంచి కూడా ఫోన్ రాలేదు. నేను భరత్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పి నా పరిస్థితి ఇలా అయ్యిందండి, నాకంటూ అండ ఎవరు లేరు, నేను మా అమ్మ తప్ప పోరాడుతున్నాం, నేను తిరిగిన చోట్లేదండి, తిరిగి భరత్ గారి దగ్గరికి వస్తే భరత్ గారు నా కేసు తీసుకుని న్యాయం చేస్తానమ్మా, నీకు నేను అండగా ఉంటాను, లాస్ట్ వరకు నీకు న్యాయం చేసేలాగా అబ్బాయి పెళ్లి చేసుకునేలా చేస్తానని చెప్పారండి. మోరంపూడి అండి. నేను 10th క్లాస్ చదువుతున్నాను, 3 years అవుతుంది. అప్పుడు అమ్మాయి మైనర్, గర్భం వచ్చినప్పటికీ మైనరే, ఆయన సిజేరియన్ చేసినప్పుడు కూడా మైనరే, అప్పటికే మైనరే. మరి ఒక దుర్మార్గంగా డాక్టర్ మరి ఎవరికి పెళ్లి చేయండి ఆ అబ్బాయితో. ఏదైనా ఇంత దుర్మార్గం జరుగుతుంది కూడా జరుగుతున్న ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పాడని చెప్పి నా బిడ్డను కూడా నేను చంపుకున్నానండి. ఇంకో విషయం ఏంటంటే డెకరేషన్ చేస్తాడండి. తనండి టీడీపీ ఎమ్మెల్యే గారి దగ్గర తిరుగుతారు. పేరు ఆదిరెడ్డి వాసు గారండి. వాసిరెడ్డి బాబీ గారు వచ్చారు. డబ్బులు ఇస్తారంట, అబ్బాయి లక్షలు ఇస్తానని అన్నాడంటే నేను నాకు డబ్బులు వద్దండి, నాకు పెళ్ళే కావాలి, నాకు పెళ్ళే చేసుకోండి అని అన్నాను. పెళ్లి చేసుకోవడంటే కేసుకు వెళ్ళిపోమని అన్నాడు అని అన్నాడు.